సౌత్ స్టేట్స్ ఎమ్మెల్యేలతో క్రికెట్ పోటీలు. సరికొత్త ఆలోచనతో మరో సంచలనం సృష్టించబోతున్న సీఎం చంద్రబాబు. అసలు కథ ఏంటి? స్టోరీలోకి వెళ్ళిపోదాం. మనందరికీ తెలిసిందే, ఏపీ ప్రభుత్వం ఆట విడుపు పేరుతో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తోంది. రాజకీయ ఒత్తిడిలో ఉండే ప్రజా ప్రతినిధులకు ఇది ఒక రిలీఫ్ లాంటిదే కాదు, స్పోర్ట్స్ స్పిరిట్ ను పెంపొందించే ఒక వేదిక కూడా. ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో యువతకు కూడా ఒక సందేశం వెళ్తోంది. ఆంధ్ర క్రీడలో ముందుంటుంది, ఆంధ్ర దిశలో క్రీడాభివృద్ధి జరుగుతుంది అనే నమ్మకం పెరుగుతోంది. ఇదే సమయంలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ను వీక్షించడానికి ఎంపీలు, స్పీకర్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాప్ చైర్మన్ అందరూ హాజరయ్యారు. అక్కడే ఏపీ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిన్ని గారు ఒక సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే సౌత్ ఇండియా ప్రీమియర్ లీగ్ ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. సౌత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సేవ అనౌన్స్ చేద్దాం. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దీన్ని నిర్వర్తిస్తుందని తెలియజేసుకుంటూ, ఈ సౌత్ ఇండియా ప్రీమియర్ లీగ్ అంటే ఏమిటి? సౌత్ ఇండియాలోని రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఒక ప్రత్యేక ప్రీమియర్ లీగ్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని స్పష్టం చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి క్రీడల ద్వారా ఐక్యత, స్నేహం, స్పోర్ట్స్ మన్ స్పిరిట్ పెంచే దిశగా ఈ లీగ్ ఉండబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఏపీ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న చిన్ని గారు ఇలాంటి భారీ ప్రకటన చేయటం వెనుక మీ అభిప్రాయం ఏంటి? ఈ సౌత్ ఇండియా ప్రీమియర్ లీగ్ నిజంగా కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.